హాయ్. ఓకే ఫ్రెండ్స్. ఈరోజు ఒక ఎక్సర్సైజ్ మీతో సరదాగా మనం చేద్దాం. మనం ఆన్‌లైన్‌లో కరోనా టెస్ట్‌ని మనం చేద్దాం. ఓకేనా? మీరందరికీ ఇది అర్థమైందా? సో, మనం ఆల్రెడీ డే 5కి వచ్చాం కాబట్టి, సో, మనం ఇఫ్ స్టేట్మెంట్స్ అంటే ఇన్‌పుట్ ఎలా తీసుకోవాలి? ఎలా ప్రింట్ చేయాలి? సో, ఇవన్నీ మనకు తెలిసిపోయినాయి కదా! మనకు అర్థమైనాయి కదా! సో, మీకొక ఛాలెంజ్ నేను ఈరోజు ఇస్తున్నాను. ఆన్‌లైన్ కరోనా టెస్ట్. ఈ కోడ్ అంతా మీరు జనరేట్ చేయండి. ఎలా అంటే ఫస్ట్ నాకు ఇలా ప్రింట్ అవ్వాలి. ఇక్కడ దాకా ప్రింట్ అవ్వాలి. ఓకే. ఇక్కడ దాకా ప్రింట్ అవ్వాలి. స్టార్టింగ్ నేను ఇదే రన్ చేయగానే నాకు ఇక్కడ దాకా ఇది ప్రింట్ అయిపోవాలి. సో ఏమని వెల్కమ్ టు కరోనా టెస్ట్, ప్రెస్ 1 ఇఫ్ ఎస్, ప్రెస్ 2 ఇఫ్ నాట్. ఓకే. టేక్ ద టెస్ట్, ఆన్సర్ ద క్వశ్చన్స్ బిలో. ఓకే. సో ఇలా నేను మీకు 3 క్వశ్చన్స్ అడుగుతాను. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఆర్ యూ ఫీలింగ్ ఫీవర్? మీకు జ్వరం ఉందా? అయితే 1 ప్రెస్ చేస్తారు, లేకపోతే 0 పెడతాం. ఓకేనా? కండిషనల్ ఉంటుంది కదా. ఓకే. జ్వరం ఉంటే 1 అని, లేకపోతే 0 అని. థ్రోట్ పెయిన్ ఉంటే 1 అని, లేదా 2 అని. ఇప్పుడు మీకు కాఫ్ ఉందా, లేదా 1 కానీ 2 కానీ. ఇప్పుడు మీరు ఇదంతా ఏం చేస్తారంటే ఈ 3 కలిపి ఒక సమ్ చేస్తారు. ఒక రిజల్ట్ వస్తుంది. సో అది ఒక సమ్ అనే రిజల్ట్ స్కోర్. సో ఐ థింక్ ఇది పైన ఉంటే బెటర్ ఏమో. ఓకే. రిజల్ట్ స్కోర్ కనుక 0 ఉందనుకో నెగిటివ్ అని మనకి కింద ఇక్కడ టెస్ట్ రిజల్ట్స్లో నెగిటివ్ అని రావాలి. ఇఫ్ స్కోర్ 1 ఉందనుకోండి టేక్ సమ్ ఐసోలేషన్ అని రావాలి. అదే ఒకవేళ మనకి స్కోర్ 2 ఉందనుకోండి ఇట్ ఈస్ బెటర్ టు టేక్ టెస్ట్ అని. అదే 3 ఉందనుకోండి యూ హ్యావ్ పాజిటివ్ రిజల్ట్ అని మనకు ప్రింట్ అవ్వాలి. మీకు అర్థమైందా? ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ యూస్ చేస్తాం. ఇఫ్ ఇదైతే కనుక ఇఫ్ మీకు 0 ఉంటే ఏంటి, మీకు 0 కనుక ఉందనుకోండి ఏంటి నెగిటివ్. ఓకే. 1 ఉందనుకోండి ఐసోలేషన్లోకి వెళ్ళండి. ఒకవేళ 2 ఉందనుకోండి టెస్ట్ చేయించుకోండి. ఒకవేళ 3 ఉందనుకోండి మంచిది. ఇవేవి పైవేవి కాదనుకోండి ఒకవేళ, సో ఖచ్చితంగా ఈ 4 కండిషన్స్లోనే ఉంటుంది. ఓకేనా? సో ఈ 4 కండిషన్స్ మాత్రమే. దాంతోపాటు లాస్ట్గా మనం ఏం ప్రింట్ అవ్వాలంటే ఆ రిజల్ట్తో పాటు ఇట్ ఈస్ బెటర్ టు యూస్ మాస్క్ అని నాకు లాస్ట్ ఆ రిజల్ట్ తర్వాత ఇలా ప్రింట్ అవ్వాలి. మీరు ఈ యొక్క ప్రోగ్రామ్ని మీ అంతటి మీరు సొంతంగా క్రియేట్ చేయగలరో లేదో ఒకసారి మీరు చూసుకోండి. ఒకవేళ అవ్వకపోతే నేను ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఇస్తాను. పౌజ్ ద వీడియో అండ్ గో అండ్ రైట్ ద కోడ్. సో ఇప్పుడు నేను మీకు దీనికి ఎలా మనకి చేసేద్దాం. ఓకే. ఇదంతా కూడా నాకు ఫస్ట్ ప్రింట్ అవ్వాలని చెప్పాను కదా. సో దీన్ని నేను ప్రింట్ చేస్తున్నాను. త్రిబుల్ కోట్స్ యూస్ చేస్తే మనకు ఖచ్చితంగా ఇదంతా మల్టీ లైన్ వాడినప్పుడు త్రిబుల్ కోట్స్ యూస్ చేయమని డే 1లో చెప్పాను. సో ఓకే. ఇదంతా నాకు ఫస్ట్ది ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు ఆర్ యూ ఫీలింగ్ ఫీవర్ ఇవన్నీ ఏంటంటే నాకు ఇన్పుట్లోకి రావాలి. ఓకేనా? సో నేను క్వశ్చన్ 1 ఏంటి ఇన్పుట్ తీసుకుంటున్నాను. సో ఇన్పుట్ ఎందుకు తీసుకుంటున్నాను? అది 1 ఆర్ 0 కాబట్టి అవి స్కోర్ అంతా లెక్క చేయాలి కాబట్టి అవి ఇన్పుట్ ఇంటిజర్ని తీసుకుంటున్నాను. సో అక్కడ ఇన్పుట్ ఏంటి ఇన్పుట్ ఇది. దీన్ని ఇక్కడ కాపీ చేస్తున్నాను, పే చేస్తున్నాను. ఆర్ యూ ఫీలింగ్ ఫీవర్ అది ఇన్పుట్. ఓకేనా? సో ఇది నేను స్ట్రింగ్స్లో రాయాలి కదా, మర్చిపోయాను, సరే. ఓకే ఫైన్. ఆర్ యూ ఫీలింగ్ ఫీవర్ ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2. ఓకే. సేమ్ అది ఒక ఇంటీజర్ తీసుకుంటున్నాను, దాన్ని ఇన్పుట్ తీసుకుంటున్నాను. సో కొటేషన్స్లో ఆర్ యూ ఫీలింగ్ థ్రోట్ పెయిన్. వెరీ నైస్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 3. ఓకేనా? సారీ నేను ఫస్ట్ ఇంటీజర్ తీసుకోవాలి కదా.
int input. Okay, are you feeling cough? Okay, these are the 3 questions. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే result score is equal to q1 plus q2 plus q3 అంతే కదండి. సో q1 plus q2 plus q3 ఆ రిజల్ట్ స్కోర్ అవుద్ది. ఇప్పుడు మనకు టెస్ట్ రిజల్ట్ ప్రింట్ అవ్వాలి కాబట్టి ఇఫ్ రిజల్ట్ స్కోర్ ఎంత ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, మొత్తం రిజల్ట్ స్కోర్ 0, ప్రింట్ ఏమని, హే you are safe but be careful. నువ్వు సేఫ్గా ఉన్నావు కానీ బీ కేర్ఫుల్గా ఉండు. సో షిఫ్ట్ ట్యాబ్ బ్యాక్ వచ్చాను. ఎలిఫ్ రిజల్ట్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు 1 అయింది అనుకోండి, ఏం ప్రింట్ చేస్తాం, ఇట్స్ బెటర్ టు టేక్ ఐసోలేషన్ ఫర్ 4 days, 7 days పెడదామా? ఓకే, ఒక వారం రోజులు నువ్వు రెస్ట్ తీసుకో బాబు అని చెప్తున్నాను అనమాట. సో నెక్స్ట్ ఎలిఫ్ ఇంకో కండిషన్ ఏంటి, సారీ రిజల్ట్ స్కోర్ కనుక 2 అయింది అనుకోండి, ఒకసారి రిజల్ట్ స్కోర్ కనుక 2 అయింది అనుకోండి, సో ఏం చేస్తాం, టేక్ టెస్ట్ ఇమీడియట్లీ, అర్జెంటుగా ఒక టెస్ట్ తీసుకో అని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇంకా వేరే కండిషన్ ఏముందండి, స్కోర్ 3 అయితే మాత్రం ఏమవుద్ది, ఇప్పుడు స్కోర్ 0, 1, 2 మనకు వచ్చే ఛాన్సెస్ ఏమున్నాయి, టోటల్ 3 కదా. సో 1, 2, 3, సో 0 కాకపోతే నెగిటివ్, 1, 2 ఇంకా లాస్ట్ ఏముంటుంది, ఇవేమి 0 కానీ 1 కానీ 2 కానీ కాకపోతే ఖచ్చితంగా దాని రిజల్ట్ ఏంటి, పాజిటివ్ కదా, 3 కదా. సో ఎల్స్ 5 ఏవి కాదనుకో, ప్రింట్ హే maybe it's positive, so go fast and join in hospital. ఓకే, ఇక కండిషన్ మీకు అర్థమైందండి. స్కోర్ 0 అయితే హే యు ఆర్ సేఫ్ బట్ బీ కేర్ఫుల్, అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి లేకపోయినా అతను సేఫ్. సో మూడిట్లో ఏదో ఒక్కటి ఉందనుకోండి స్కోరు, మనకు ఐసోలేట్ అవ్వడం బెటర్. ఒకవేళ మూడింట్లో ఏ 2 సిమ్టమ్స్ ఉన్నా టెస్ట్ అంటే ఇమీడియట్గా చేసుకోవాలి. సో ఈ 3 కనుక ఉన్నాయనుకోండి, అంటే ఈ 2 కాకపోతే ఇంక 3 కదా, అప్పుడు ఏమైంది, హే మేబీ ఇట్స్ గెట్స్ పాజిటివ్, సో గో ఫాస్ట్, జాయిన్ ఇన్ హాస్పిటల్. టెస్ట్ రిజల్ట్ ఏమైంది, సో నాకు మళ్ళీ అప్పుడు ఏమవ్వాలంటే, ఓకేనా, సో నాకు ఈ టెస్ట్ రిజల్ట్ అని ఇక్కడ రావాలి కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే దానికంటే ముందు ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. సో ప్రింట్ స్టేట్మెంట్ ఏంటంటే టెస్ట్ రిజల్ట్, ఓకేనా. సో టెస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇది ఇందులో ఏదో ఒకటి ప్రింట్ అవుద్ది. ఇప్పుడు నేను ఏం చెప్పాను మీకు లాస్ట్లో, మేబీ ఇట్స్ పాజిటివ్ ఆర్ నాట్, ఇట్ ఇస్ బెటర్ టు యూస్ మాస్క్ అని ఒకటి రావాలని చెప్పాను కదా.
సో ఇది నేను ఈ ఈ ఈ బ్లాక్లో రాశాను అనుకోండి, ఈ ఇండెంటేషన్లో రాస్తే అది ఎల్స్ బ్లాక్కి సంబంధించింది. సో ఇక్కడ నుంచి రాయడం నేను మొదలు పెడతాను. ఓకే, ప్రింట్ ఈవెన్. సో ఓకే, whatever you need to wear mask ప్రాపర్లీ. ఏమైనా సరే మీరు మాస్క్ని ఖచ్చితంగా ప్రాపర్గా యూజ్ చేయండి అని. కోడ్ అంతా మీకు అర్థమైందండి. ఫస్ట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. సో ఇది ప్రింట్ చేస్తుంది మల్టీ లైన్. ఒకవేళ టెస్ట్ కనుక మీకు 1 అదే 0 ఆర్ 1 మీకు ఏదైనా క్వశ్చన్స్ అడిగిన వాటికి అవునైతే 1 అని, లేకపోతే 0 అంటారు. సో ఫస్ట్ మీకు ఫేవర్ ఉందా అని అడుగుతుంది. సో అది ఇన్పుట్ తీసుకున్నాం. అది 0 ఆర్ 1 అంటే మనకి మరి అది ఖచ్చితంగా ఏముండాలి, ఒక ఇంటీజర్ వాల్యూ అయి ఉండాలి కదా, 0 ఆర్ 1 మన స్కోర్ క్యాలిక్యులేట్ చేయడానికి, కోడ్ స్కోర్ అనమాట. ఓకే, సో ఇవన్నీ ఇన్పుట్ తీసుకున్నాం, ఇంటీజర్స్లో కన్వర్ట్ చేసుకున్నాం. రిజల్ట్ స్కోర్ మొత్తం రిజల్ట్ స్కోర్ కనుక 0 అయితే హే యు ఆర్ సేఫ్ బట్ బీ కేర్ఫుల్. రిజల్ట్ స్కోర్ 1 అయితే మూడిట్లో ఏ ఒక్క సిమ్టమ్ ఉన్నా 7 రోజులు ఐసోలేషన్లోకి వెళ్ళిపో. ఒకవేళ స్కోర్ కనుక 2 అయితే టెస్ట్ చేయించుకో. ఒకవేళ స్కోర్ కనుక 3 అనుకుంటే 5 కాకపోతే మీరు అర్జెంటుగా హాస్పిటల్లో జాయిన్ అయిపోండి, 3 కనుక మీకు ఉంటేనే మనం చెప్తున్నాం. సో లాస్ట్ ఏమంటే వాట్ ఎవర్ యూ నీడ్ టు, వాట్ ఎవర్ ఏదేమైనా సరే యూ నీడ్ టు వేర్ మాస్క్ ప్రాపర్లీ. ఓకే, మనం రన్ చేద్దాం. ఓకే, ఆర్ యూ ఎక్సైటెడ్? ఎస్. సో ఇదే అండి మనకు అవుట్పుట్. ఒకసారి చూడండి, నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను. ఆర్ యూ ఫీలింగ్ ఫీవర్? నో. ఆర్ యూ హ్యావ్ థ్రోట్ పెయిన్? నో. ఆర్ యూ ఫీలింగ్ కాఫ్? నో. రిజల్ట్ వచ్చింది, హే యు ఆర్ సేఫ్ బట్ బీ కేర్ఫుల్. ఓకే, వాట్ ఎవర్ యూ నీడ్ టు వేర్ యువర్ మాస్క్ ప్రాపర్లీ. వెరీ నైస్. మరొకసారి దీన్ని ఇంకొకసారి రన్ చేద్దాం. ఓకేనా? సో మళ్ళీ మనకి టెస్ట్ పెడుతుందండి మన సిస్టమ్, మనమే జనరేట్ చేసుకున్నాం కదా. వెరీ నైస్. ఆర్ యూ ఫీలింగ్ ఫీవర్? అవును, జ్వరం ఉంది. థ్రోట్ పెయిన్? లేదు. దగ్గుందా? 0, లేదు. సో ఏంటి టెస్ట్ రిజల్ట్? నాకు జ్వరం ఒకటి ఉంది కాబట్టి టెస్ట్ రిజల్ట్ ఏమొచ్చిందంటే ఒక 7 days ఐసోలేషన్ ఉండడం చాలా మంచిదని చెప్పి ఇది మనకి చెప్తుంది. సో ఒకవేళ నాకు పాజిటివ్ అయితే ఏం చేద్దాం? సో మళ్ళీ కరోనా టెస్ట్ తీసుకుంటున్నాను. ఆర్ యూ ఫీలింగ్ ఫీవర్? ఎస్. ఆర్ యూ హ్యావ్ థ్రోట్ పెయిన్? ఎస్. ఆర్ యూ ఫీలింగ్ కాఫ్? ఎస్. హే మేబీ ఇట్స్ పాజిటివ్, సో గో ఫాస్ట్ అండ్ జాయిన్ ఇన్ హాస్పిటల్. వాట్ ఎవర్ యూ నీడ్ టు వేర్ మాస్క్ ప్రాపర్లీ. సో ఓకే, ఇది మనకండి కరోనా టెస్ట్ మనం క్రియేట్ చేసుకున్నాం ఒక మంచి యాప్ని. సో ఇలా ఎన్నో ఎక్సైట్మెంట్, ఇంకా ఎన్నో చాలా ప్రాజెక్ట్స్ మనం చేసుకుందాం. సో రెగ్యులర్గా మీరు ఫాలో అవుతూ ఉండండి. సో వీ విల్ లెర్న్ మోర్ త్రూ పైథాన్. ఇలాగే చాలా ఇవే మన ఒక యాప్లో మనం ఇటువంటిది ఒక యాప్లో పెట్టామనుకోండి, సో అది కరోనా యాప్, అది ఒక ఆండ్రాయిడ్ యాప్ మీరు ఈజీగా తయారు చేసుకోవచ్చు కదా. సో ఇఫ్ పాసిబుల్ మీకు ఫ్యూచర్లో మీకు ఆండ్రాయిడ్ యాప్స్ ఇవన్నీ ఎలా మేక్ చేయాలో కూడా మీకు చూపిస్తాను. ఈ క్లాస్ని మాత్రం రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. సో మీరు ఈ బూట్ క్యాంప్లో జాయిన్ అవ్వండి. ఎవ్రీడే ప్రతిరోజు 9కి మీకు క్లాసెస్ వస్తాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కదాన్ని మీరు జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.